నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం అమరావతికి వచ్చే ఎమ్మెల్యేలకు కొత్త కష్టాలు వచ్చి పడుతున్నాయా? కేబినెట్ సమావేశం మినహా రాష్ట్ర సచివాలయంలో అమాత్యులు అందుబాటులో ఉండటం లేదా? సీఎంను కలవటం కన్నా మంత్రులు దొరకటమే ఎమ్మెల్యేలకు ప్రహసనంగా మారిందా? అందుకే ఎమ్మెల్యేల నుంచి కొత్త డిమాండ్స్ తెరపైకి వస్తున్నాయా? వాచ్ ద స్టోరీ. ఏపీలో కూటమి సర్కార్ ఏడాది పాలనను పూర్తి చేసుకుని రెండో సంవత్సరంలోకి విజయవంతంగా అడుగుపెట్టింది. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ అభివృద్ధి, సంక్షేమం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎన్నికల సమయంలో సూపర్ 6 పేరుతో రాష్ట్ర ప్రజలకి హామీ ఇచ్చారు చంద్రబాబు. ఎన్నికల్లో కూటమి పార్టీలకు భారీ మెజారిటీ దక్కడంతో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఏడాది కాలంలో ఒక్కో సూపర్ 6 పథకాన్ని అమలు చేసే లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అలాగే నెరవేర్చబోయే వాటికి గడువు సైతం ప్రకటించి సూపర్ 6 పథకాలు పూర్తి చేస్తామని ప్రకటించుకుంటున్నారు. దీంతో ఒక పక్క సంక్షేమం, మరోపక్క అభివృద్ధి అనే రెండు కళ్ల సిద్ధాంతంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇక్కడి వరకు అంతా బాగుందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇక్కడే అసలు సమస్య ఎదురవుతోంది. గత వైసీపీ ప్రభుత్వం ఓటమికి అనేక కారణాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎంని కలిసే అవకాశం ఉండదు అనేది ప్రధాన ఆరోపణ. నియోజకవర్గం అభివృద్ధి, ప్రజా సమస్యల గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లే వెసులుబాటు లేకుండా ప్రజలకు దూరమయ్యామనేది అప్పటి ప్రజాప్రతినిధుల వాదన. గత ప్రభుత్వ వైఫల్యాలు కూటమి సర్కారుకు ఎదురవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఆచీతూచీ అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండటంతో పాటు అవసరాన్ని బట్టి ముఖ్యమైన నేతలు, సామాన్య కార్యకర్తలను సైతం కలుస్తున్న పరిస్థితి ఉంది. అనూహ్యంగా గ్రామాల్లో పర్యటిస్తూ సామాన్య జనంతోనూ మాట్లాడి వారి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అమరావతిలో అందుబాటులో లేని సమయంలో ఫోన్కు అందుబాటులో ఉండటమే కాకుండా వార్డు, గ్రామ, నియోజకవర్గ, జిల్లాల నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ అందరికీ అందుబాటులో ఉంటున్నారు చంద్రబాబు. అయినా కూడా నేతలు, కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుపడ్డట్టుగా ఉందట టీడీపీ నేతల పరిస్థితి. అవసరమైతే ముఖ్యమంత్రితో కలవచ్చుగాని వివిధ శాఖల మంత్రులు మాత్రం తమకు అందుబాటులో లేరంటూ ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది బహిరంగంగా అనకపోయినా లోలోపల మాత్రం ఎమ్మెల్యేల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తమ ప్రభుత్వంలో ఉన్న మంత్రులను కలవాలంటే పెద్ద ప్రహాసనంగా మారిందని కలత చెందుతున్నారట. సంబంధిత జిల్లా మంత్రులు మినహా మిగిలిన వారిని కలవాలంటే ఓ కలగా మారిపోతుందని ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతున్నట్టుగా అంతర్గత చర్చలు నడుస్తున్నట్లు సమాచారం. జిల్లాలకి ఇన్ఛార్జి మంత్రులు మాత్రమే కాస్తో కూస్తో ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటున్నారని, మిగిలిన మంత్రులను కలవాలంటే అస్సలు కుదరటం లేదని వాపోతున్నారట. నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ రకాల వ్యక్తులు వివిధ పనులతో శాసనసభ్యుల వద్దకు రావటం, వాటిని చేయించేందుకు మంత్రుల దగ్గరికి వెళ్లటం పరిపాటే. ఈ నేపథ్యంలోనే పనుల కోసం మంత్రుల దగ్గరికి ఎక్కడికి వెళ్లాలో అర్థంగాక అల్లాడిపోతున్నారట. అమరావతి సచివాలయం వేదికగా ప్రతి నెలలో 1 లేదా 2 కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ సమయంలోనే తమ పనులు చేయించుకునేందుకు మంత్రులందరూ ఒకే చోట ఉంటారన్న ఆశతో జిల్లాలోని ఎమ్మెల్యేలు, నామినేటెడ్ పదవులు పొందిన నేతలతో పాటు పార్టీలోని సీనియర్ నేతలు సచివాలయానికి తరలివస్తున్నారట. అయితే కేబినెట్ సమావేశం ముగియగానే మంత్రులంతా మాయమైపోతున్నారు అన్నది వారి వాదన. ఒక అమాత్యుడు దొరికితే మరొక మంత్రిగారు అందుబాటులో ఉండటం లేదట. దీంతో వారి కోసం మరో చోటికి తిరిగి ఇటు పనికాక సమయం వృధా చేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం కేబినెట్ సమావేశ సమయంలోనే కాకుండా వారానికి 2 సార్లు లేదా ఒక్కసారి అయినా మంత్రులందరినీ సచివాలయంలో ఉండేలా ముఖ్యమంత్రి ఆదేశిస్తే బాగుంటుందని చర్చించుకుంటున్నారట శాసనసభ్యులు. ప్రతి విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లలేక మంత్రులతో అయినా మాట్లాడి సమస్యలు పరిష్కరించుకుందామంటే మంత్రులు అందుబాటులో ఉండట్లేదని ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతున్నట్టు అనుచరులకు చెప్పుకుని బాధ వెళ్లగక్కుతున్నట్టు సమాచారం. మంత్రి కూడా శాసనసభ్యుడేనని, చాలా వరకు నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పార్టీ నేతలకు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే అధినేత ఆదేశాలతో వీలైనంత ఎక్కువగా నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం స్థానికంగా మకాం వేశారు మంత్రులు. కానీ మిగిలిన నియోజకవర్గాల్లోని శాసనసభ్యుల పనులు జరగాలంటే ప్రతి ఒక్క అమాత్యుడు అందుబాటులో ఉండి తీరాల్సిందే. దానికి ఏకైక మార్గం సచివాలయమే. కాబట్టి వారానికి ఒకసారైనా వారంతా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం పార్టీ కార్యకర్తలు, నేతలతో పాటు ఎమ్మెల్యేల్లో కూడా వ్యక్తమవుతోంది. ఏదేమైనా గత ప్రభుత్వంలో సీఎం ఎవరికీ అందుబాటులో లేకపోవడంతో కూడా
ఆ పార్టీ నష్టపోయిందన్న ప్రచారం బలంగా ఉన్న నేపథ్యంలో జాగ్రత్త పడ్డ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు అందుబాటులో ఉన్నా మంత్రులు మాత్రం ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండట్లేదనే చర్చ నడుస్తోంది. మరి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఉన్న ఆ గ్యాప్ని ఎవరు పరిష్కరిస్తారో ముందు ముందు వేచి చూడాల్సిందే.